అసలు ఏం జరిగింది వాస్తవంగా? ఈరోజు ఎంతమంది భక్తులు వస్తారని అంచనా లేదా? వచ్చినటువంటి భక్తులకు తగినటువంటి సౌకర్యాలు కల్పించాలన్న స్పృహ లేదా? అసలు ఏం జరిగింది అక్కడ? ఈశ్వర్, పలాస శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ తొక్కిసలాట జరిగి అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం 9 మంది మరణించారని చెప్తున్నారు. వారిలో చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఈరోజు కార్తీక మాసము తొలి ఏకాదశి కావడంతో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సుమారు 25,000 మంది భక్తులు ఈరోజు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు. అయితే ముందుగానే ఇది ప్రతి ఏడాది కూడా ఇక్కడ ఇదే తరహాలో భక్తులు వేలాది సంఖ్యలో తరలి వస్తారు. ఇది తొలిసారి జరిగిందేమీ కాదు. ప్రతి ఏడాది తరహాలోని ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఈ ఏడాది 25,000 మంది భక్తులు తరలి వస్తారని అధికారులకు అంచనా ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ముందస్తులు ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. అలాగే పోలీసులు కూడా తగిన భద్రతను కల్పించడంలో వైఫల్యం చెందారు. వచ్చి ఇటు ప్రభుత్వ వైఫల్యము, అధికారుల నిర్లక్ష్యము, పోలీసుల భద్రత కల్పించడంలో విఫలం చెందడంతో 9 మంది చనిపోయిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ ప్రమాదం ఎక్కడైతే జరిగిందో అదే ప్రదేశంలో ఉన్నాము. ఇక్కడ గుడిలోకి వెళ్ళడానికి 2 గేట్లు ఉన్నాయి. 2 గేట్లలో ఒక గేట్ నుండి భక్తులు వెళ్ళడానికి, మరో గేట్ నుండి స్వామివారిని దర్శించుకొని భక్తులు ఒకవైపు తిరిగి రావడానికి ఉన్న మార్గము. భక్తులు ఒకేసారి ఎక్కువ కావడము, 25,000 మంది భక్తులు క్యూ లైన్లో ఉండడంతో 2 మార్గాల్లోనూ ఒకేసారి భక్తులంతా కూడా గుడిలోకి వెళ్ళేందుకు ప్రయత్నించారు. ఇటు వెళ్ళే గేట్ నుండి భక్తులు లోపలికి వెళ్ళారు, అలాగే వచ్చే గేట్ నుండి కూడా భక్తులు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయడంతో అట్నుండి స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చే భక్తులు వెళ్ళే వారి మీదకి ఒకేసారి తోసికి రావడంతో ఈ తోపులాట జరిగింది. తోపులాట జరిగి ఇక్కడ తొక్కిసలాట జరిగి 10 మంది చనిపోయిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మనం చూడవచ్చు, ఇక్కడ రైలింగ్ ఏదైతే ఉందో ఇక్కడే మహిళలు, చిన్నపిల్లలు కూడా మరణించారు. తొక్కిసలాట జరిగింది. మొత్తం ఈ రైలింగ్ కూడా పూర్తిగా ఇరిగి కిందనే పడిపోయే పరిస్థితి కూడా నెలకొంది. ఇవన్నీ కూడా మామూలుగా కట్టిన కర్రలతో కట్టినవి కాదు, ఇనుముతో కట్టినవి. ఇవి ఇక్కడ ఇనుముతో కట్టినవి కూడా ఈ రైలింగ్ మొత్తం ఈ తోపులాటకి ఇరిగిపోయింది. మొత్తం ప్రభుత్వం ముందుగానే స్పందించి తగిన భద్రత కల్పించి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. భక్తుల ప్రాణాలు మిగిలేవి. స్వామివారిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని చెప్పి దేవాలయానికి వెళ్తే వారు చనిపోయిన పరిస్థితి నెలకొంది. ఇటువంటి ప్రమాదాలు జరగడము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఏమీ కాదు. గతంలో కూడా తిరుపతిలో ఇటువంటి సంఘటనే జరిగి వైకుంఠ ఏకాదశి రోజున 6 మంది భక్తులు తిరుపతిలోని మరణించారు. అలాగే సింహాచలంలో చందనోత్సవం రోజున కూడా ఇటువంటి సంఘటన జరిగి తొక్కిసలాట జరిగి గోడ కూలి 8 మంది భక్తులు మరణించారు. ఒకరోజు జరిగిన ప్రమాదం నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోకపోవడము, భక్తుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో తరచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రమాదం జరగడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి అలాగే భక్తుల తాలూకాలు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే 25,000 మంది భక్తులు వస్తారని తెలిసి కూడా తగిన భద్రత ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముందుగానే అధికారులు కానీ లేదంటే ప్రభుత్వం కానీ సకాలంలో స్పందించి ఇక్కడ ఏర్పాట్లు చేసి ఉంటే ఇటువంటి పరిస్థితి ఏర్పడేది కాదు. ఈరోజు చనిపోయిన 10 మంది ప్రాణాలు నిలిచి ఉండేవి. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి వాదనలు కూడా వినబడుతున్నాయి. అయితే జరిగిన ప్రమాదం నుండి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది గవర్నమెంట్ పరిధిలో లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు, ఇది ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉండే గుడి అని చెప్తున్నారు. కానీ ఎక్కడైనా ఒక చిన్న సినిమా ప్రోగ్రాం జరిగితేనే తగిన బందోబస్తులు ఏర్పాటు చేస్తున్నారు. అలాంటిది 25,000 మంది భక్తులు ఒక దేవాలయానికి వస్తున్నారంటే ఎందుకు భద్రతను ఏర్పాటు చేయలేకపోయారని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. కాదు, ఇంతమంది వచ్చినప్పుడు దాదాపు 25,000 మంది అని అంటున్నారు. అంచనా ఏంటి అనేది మనకి పూర్తి లెక్కలు కావాలంటే తెలుస్తాయి. కానీ ఒక రకంగా చూస్తే ఆ రైలింగ్ కట్టినటువంటి ప్రాంతం ఎంత సన్నని ఇరుకైనటువంటి మార్గం. ఈ మార్గంలోనే అంతమంది భక్తులు, అన్ని వేల మంది వచ్చారంటున్నారు కదా, అంతమంది భక్తులు అదే మార్గంలో వెళ్ళడం సాధ్యమయ్యే పనేనా? ఒకసారి ఆ రైలింగ్ దగ్గర ఉన్న పరిస్థితిని ఒకసారి చూపించండి. ఎందుకంటే చాలా బాధాకరంగా ఉంది. అక్కడ పడున్నటువంటి కొబ్బరికాయలు కానీ, చెల్లా చెదరైపోయినటువంటి పసుపు కుంకుమ కానీ, పూజా సామాగ్రి కానీ, ఇవన్నీ చూస్తుంటే చాలా హృదయ విదారకం. కాసేపట్లోనే మనం స్వామిని దర్శించుకోబోతున్నాం అనేటటువంటి ఆశతో ఉన్న భక్తులు అక్కడే ప్రాణాలు వదిలేశారంటే చాలా బాధాకరంగా ఉంది. ఆ మార్గం తప్ప వేరే మార్గమే లేదా నాయుడు?
హరి ఈ గుడిలోకి వెళ్ళడానికి ఉన్నది ఒకే ఒక మార్గము. వెళ్ళి మార్గం ఒకటైతే ఏదైతే ఈ రైలింగ్ ఉందో ఈ రైలింగ్ ద్వారానే భక్తులు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. స్వామివారిని దర్శించుకున్న తర్వాత వేరే ఒక మార్గంలో రావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వెళ్ళే మార్గంలోని అలాగే భక్తులు వెళ్ళే మార్గంలోని వచ్చే మార్గంలో కూడా భక్తులు ఎక్కువ అవ్వడంతో రెండు మార్గాల్లో కూడా భక్తులు ఒకేసారి వెళ్ళడంతో వెళ్ళి వాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. దీంతో లోపల స్వామివారిని దర్శించుకునేవారు బయటికి రావడానికి అవకాశం లేకపోవడంతో ఎవరైతే వెళ్తున్నారో వెళ్ళిన వారి మీదకి ఒకేసారిగా భక్తులు తోసుకురావడంతో ఈ తోపులాట జరిగింది, ఈ తొక్కిసలాట జరిగింది. 10 మంది చనిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రభుత్వం ముందుగానే 25,000 మంది వస్తారు కాబట్టి వారికి ఒక అంచనా ఉండాలి. ఈ రోజుకి 5 రోజుల ముందు నుంచే ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. ఎవరైతే ఈ దేవాలయం ఉందో ఈ దేవాలయానికి సంబంధించిన వారి దగ్గర నుండి వివరాలు తీసుకోవాలి. ఎంతమంది భక్తులు వస్తారు, తొక్కిసలాటలాంటి జరిగే అవకాశం ఉందా, ప్రభుత్వ పరంగా ఏవైనా భద్రత కల్పించాలా, బందోబస్తు ఏవైనా కావాలా, అన్ని వివరాలు కూడా వారి నుండి సేకరించాల్సిన అవసరం ఉంది. సేకరించి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత తమకేమీ తెలియదు, తమకేమీ సంబంధం లేదన్నట్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా జరిగిన ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రభుత్వం ముందుగానే మేల్కొని ఇక్కడ తగిన ఏర్పాట్లు చేసి ఉండేలాగుంటే ఈ రోజు ఇటువంటి ప్రమాదం సంభవించేదే కాదు. 25,000 మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఇది జరుగుతుంది. ద్వారకా తిరుమలలో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఏ విధంగా చిన్న తిరుపతిగా భావిస్తారో పలాసలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా ఒక చిన్న తిరుపతిగా భక్తులు భావిస్తారు. పెద్ద సంఖ్యలో తరలి వస్తారు, అంచనాలకు మించి వస్తారు. 25,000 మంది భక్తులు వస్తారని తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా తగిన ఏర్పాట్లు చేయలేదు, నిర్లక్ష్యంగా ఉంది. ఇటీవల జరిగిన తుఫాన్ సహాయక కార్యక్రమాల్లో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చిన భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో కూడా విఫలమైంది. ప్రభుత్వం విఫలమవడం వల్లే 10 మంది భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయిన పరిస్థితి నెలకొంది. అంతకుముందు జరిగిన సింహాచలంలో జరిగిన చందనోత్సవం సందర్భంగా కూడా ప్రభుత్వం నాసి రకమైన గోడను నిర్మించడము, అక్కడ ఆ గోడ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడం వలన కూడా అక్కడ 8 మంది భక్తులు చనిపోయారు. వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలోని కూడా తొక్కిసలాట జరిగి 6 మంది భక్తులు చనిపోయారు. జరిగిన ప్రమాదాల నుండి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోకుండా భక్తుల భద్రతను గాలికి వదిలివేయడంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం తప్పించుకునే ద్వారంలో వ్యవహరిస్తుందో తప్ప సంఘటన ఏ విధంగా జరిగింది, దీనికి ఏం చేయాలి, ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద అయితే ప్రభుత్వం ఎక్కడా కూడా దృష్టి సాధించిన దాఖలాలు కనిపించలేదు. ఈశ్వర్ కాదు నాయుడు, ఇది మాకు సంబంధం లేదన్నట్టు అధికారులు పోలీసులు చెబితే అది ఎట్లా చెల్లుతుంది? పవిత్ర పుణ్యదినాల్లో ఈ పవిత్రమైనటువంటి రోజుల్లో ఏ ఆలయానికి ఎంతమంది భక్తులు వస్తున్నారు, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఎలాంటి భద్రత కల్పించాలి, ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, ఇవన్నీ వారి బాధ్యత కాదా? అన్ని ఆలయాలను ఎప్పుడూ లేని విధంగా గాలికి వదిలేశారా వీళ్ళేమన్నా? లేకపోతే భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయినా పర్వాలేదు కానీ మేము మాత్రం పట్టించుకోమనుకున్నారా? ఒక ఉత్సవాలు జరిగినప్పుడు కానీ, లేదంటే స్వామివారిని దర్శించుకునేటప్పుడు కానీ, లేదంటే ఇటువంటి పుణ్యమైన రోజుల్లో ఎంతమంది భక్తులు వస్తారు అనే విషయాలు ఖచ్చితంగా ఈ పోలీసులకి ఒక అంచనా ఉంటుంది. ఇక్కడ మనం కవర్ చేస్తున్న దాన్ని కూడా పోలీసులు ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్తున్నారు. డిఐజీ గారు వస్తున్నారు, ఇక్కడ మీరు కవర్ చేయడానికి అవకాశం కూడా లేదని చెప్తున్నారు. ఇక్కడ ఒక 2 నిమిషాలు కూడా వాళ్ళతోనే మాట్లాడించండి. ఎంతమంది భక్తులు వచ్చారు, అంచనా ఉందా లేదా అడిగి చూడండి. మీరు మమ్మల్ని నేనేమనలేదు, నేను మిమ్మల్ని నేను మీతో ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఇలాగ మీరు మాతో ఆర్గ్యుమెంట్ చేసే బదులు మీరు సెక్యూరిటీ కల్పించేలాగుంటే 10 మంది ప్రాణాలు పోయి ఉండేవి కాదు. ఈ కవరేజ్కి వచ్చిన సాక్షి నుండి ఇక్కడ వెళ్ళిపోమని చెప్తున్నారు. ఇలాగ సాక్షి మీద తమ ప్రతాపాన్ని చూపించే బదులు నిన్నటి రోజున ఈ భక్తులకు సరైన సౌకర్యాలు కానీ లేదా తగిన భద్రతా ఏర్పాట్లు కానీ కల్పించేలాగుంటే ఈ ప్రమాదం కూడా జరిగేది కాదు. ఉన్నత స్థాయి అధికారులు వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోమని చెప్తున్నారు. కవరేజ్ చేస్తున్న సాక్షిని ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, చూపించడానికి కూడా వీల్లేదన్నట్టు ఇక్కడ నుండి సాక్షితో పాటు మిగతా మీడియాని కూడా పంపించేస్తున్నారు. ఈశ్వర్, మీరు అన్నట్లు ఖచ్చితంగా వీళ్ళకి సమాచారం ఉంటుంది, ఎంతమంది భక్తులు ఈరోజు రాబోతున్నారు. ఈరోజు చిన్న తిరుపతి లాంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఈశ్వర్ 25,000 మంది వస్తారని
తెలిసినప్పటికీ కూడా వీళ్ళు పూర్తిగా భద్రత కల్పించలేదు. కేవలము నామమాత్రంగా ఒకరిద్దరు పోలీసులు పెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. దీంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఇటువంటి సంఘటనలు శ్రీకాకుళంలో ఏ దేవాలయం కూడా చోటు చేసుకోలేదు. కేవలము ప్రభుత్వ అసమర్థత, అధికారుల వైఫల్యంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందనే విమర్శలు అయితే మనకి వినిపిస్తున్నాయి. మెట్ల మార్గంలో ఆ రైలింగ్ పడిపోయిన చోట చెల్లాచెదరిగా పడి ఉన్నటువంటి ఆ కొబ్బరికాయలు, ఆ పూజా సామాగ్రిని ఒక్కసారి దాన్ని చూపించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే విషాదం జరిగింది ఆ ప్రాంతంలోనే. ఎంతటి విషాదమో అర్థమవుతుంది. పోలీసులు వెళ్ళిపోమని చెప్పొచ్చు కానీ ఇదే ప్రయత్నం మీడియా పైన వాళ్ళు దురుసుగా ప్రవర్తిస్తున్న విధానం, ఏదో విధులు నిర్వర్తిస్తున్నట్టుగా చేస్తున్నటువంటి ప్రవర్తన, ఇవన్నీ ఖచ్చితంగా వారి విధుల్లో ఉండి ఉంటే ఈరోజు అక్కడ అన్ని ప్రాణాలు పోయేవి కావు. ఒకసారి ఆ దృశ్యాలు కూడా చూపించండి. ఖచ్చితంగా ఈశ్వర్ ఇక్కడ పరిస్థితిని చూస్తే ఇది మామూలు తొక్కిసలాట కాదు. ఒకేసారి వేలాది మంది ఈ మెట్ల మార్గంలో వెళ్ళే సమయంలోని ఈ తొక్కిసలాట జరగడంతోనే ఈ ప్రమాదం జరిగింది. అక్కడ మనం చూడవచ్చు, అక్కడ ఏవైతే పళ్ళు కానీ, కొబ్బరికాయలు కానీ, పువ్వులు కానీ, అగరబత్తులు కానీ, లేదంటే హారతి బిళ్ళలు కానీ, ఇవన్నీ లేదంటే స్వామివారిని దర్శించుకునేందుకు కవర్లతో పట్టుకెళ్తున్న పూజా సామాగ్రి కానీ మొత్తం అంతా చెల్లాచెదరైపోయిన ఒక్కసారిగా తొక్కిసలాట ఎప్పుడైతే జరిగిందో భక్తులంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు, ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందోనన్న సంగతి వారికి తెలియని పరిస్థితి నెలకొంది. ఊపిరాడక కొంతమంది చనిపోయారు. చనిపోయిన వారిలో చిన్నపిల్లలు ఉన్నారు. అయ్యప్ప స్వామి మాలేసుకున్న చిన్న పిల్లుంది. స్వామివారిని ఈరోజు మంచి రోజు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఎక్కడైతే తొక్కిసలాట జరిగిందో ఇనప రైలింగ్, అది కర్రలు కట్టింది కాదు, ఇనప రైలింగ్ కూడా అది పూర్తిగా ఇరిగిపోయిన పరిస్థితి కనిపించిందంటే తొక్కిసలాట ఏ స్థాయిలో జరిగిందనే విషయం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. చాలామంది ఉదయం నుండి కూడా ఇదే పరిస్థితి ఉంది. ఒక్కసారి తొక్కిసలాట జరిగింది కాదు, ఇది కంటిన్యూగా క్యూ లైన్లో భక్తులు ఉన్నారు. భక్తుల సంఖ్య గంటకి పెరుగుతుంది. కనీసం అప్పుడే సమాచారం తెలుసుకున్నా సరే పోలీసులు బందోబస్తు ఆ సమయంలో భక్తుల సంఖ్య పెరుగుతుంది అనే సమాచారం అందిన తర్వాత సరే వాళ్ళు తగిన భద్రత ఏర్పాటు చేసినట్లుండి, లేదంటే ఈ క్యూ లైన్లు కంట్రోల్ చేసి ఉన్నట్లయితే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఏదో గుడి ఉంది, భక్తులు వెళ్తారు అన్న రీతిలోనే వ్యవహరించారు తప్పితే ఈరోజు 25,000 మంది భక్తులు వస్తారు. వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే వీటికి ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కూడా అడిగి వారికి కల్పించాల్సిన బాధ్యత అధికారుల మీద కూడా ఉంది. దేవాదాయ శాఖ పరిధిలో లేనప్పటికీ కూడా ప్రభుత్వం ఉందంటే కేవలం ప్రభుత్వ పరిధిలో ఉన్న దేవాలయాలకే కాదు, ప్రైవేటు పరిధిలో ఉన్న దేవాలయాలకు కూడా భద్రత కల్పించాలి. ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన ప్రాణాలు ముఖ్యమైనవి. ప్రజల భద్రత తర్వాతే ఏ విషయమైనా సరే ప్రభుత్వం ఆలోచించాలి. కానీ ప్రభుత్వం మాత్రము ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి మిగతా విషయాలన్నింటి గురించి కూడా పట్టించుకుంటుంది. ప్రభుత్వం కానీ సకాలంలో స్పందించి వారికి కానీ భద్రత కల్పించినట్లయితే ఇటువంటి సంఘటన జరిగేది కాదు. తిరుపతిలో జరిగిన తొలిసారి తిరుపతిలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే తొక్కిసలాట జరిగిందో, తొక్కిసలాట జరిగి వైకుంఠ ఏకాదశి రోజున 6 మంది భక్తులు మరణించారు. ఆ రోజు తర్వాత ప్రభుత్వ దేవాలయాల మీద, ప్రైవేట్ దేవాలయాల భద్రత మీద దృష్టి పెట్టేలాగా ఉంటే ఇటువంటి సంఘటన జరిగేది కాదని అభిప్రాయం అయితే వినిపిస్తుంది. ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు ఒక్కొక్కరుగా వచ్చి పరిశీలించి వెళుతున్నట్టుగా కనిపిస్తోంది. పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి దుర్ఘటనలు జరగడం ఏంటి? అసలు భక్తులు ఎంతమంది వస్తారు? ఆ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్న స్పృహ ఎవరికి ఉండదా అన్న ప్రశ్న ఈరోజు వినిపిస్తోంది.